ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక కొత్త మార్గంలో అడుగుపెడుతోంది. ఒకప్పుడు మేడ్ ఇన్ చైనా అనే ట్యాగ్ ప్రపంచం మొత్తాన్ని కవర్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం గ్లోబల్ కంపెనీలు ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాయి. చైనాపై ఆధారాన్ని తగ్గించి మరో దేశంలో కూడా ఈ ప్రొడక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం అనే ఒక సిద్ధాంతాన్ని అమలు చేయబోతున్నాయి. ఈ కొత్త వ్యూహాన్ని చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అంటూ ఉంటాం. ఈ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అసలు ఎందుకు వచ్చింది? గత 20 ఏళ్లుగా చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా నిలిచింది. చైనా ప్రొడక్ట్స్ అంటూ ఉంటాం, ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. ప్రతి మొబైల్ ఫోను, టెలివిజను, ల్యాప్టాప్, టాయ్స్ ఇవన్నీ కూడా మేడ్ ఇన్ చైనా. కారణం ఏంటంటే చాలా సింపుల్: చీప్ లేబరు, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చరు, సులభమైన ఎక్స్పోర్ట్ పాలసీస్, అలాగే గవర్నమెంట్ సపోర్ట్స్. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా మారిపోతున్నాయి. చైనాలో వేతనాలు పెరిగిపోయాయి, పర్యావరణ నియమాలు కఠినమయ్యాయి. అమెరికా చైనా ట్రేడ్ వార్ కంపెనీలకు చాలా రిస్క్ ఫ్యాక్టర్గా మారిపోతుంది. ఇంకా అడిషనల్గా కోవిడ్-19 పాండమిక్ తర్వాత ప్రపంచానికి చాలా పెద్ద షాక్కు గురైంది. చైనాలో లాక్డౌన్లు, సప్లై చైన్ డిస్రప్షన్లు జరిగాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యాయి, ఒకే దేశంపై ఆధారపడటం అంటే చాలా చాలా ప్రమాదం. అందుకనే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? చైనా ప్లస్ వన్ పాలసీ వైపు మళ్ళుతున్నారు. అంటే చైనాతో పాటు ఇంకొక దేశంలో కూడా ఈ యొక్క ప్రొడక్షన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకోవటం. ఇప్పుడు ప్రపంచం అడుగుతోంది ఏమనంటే, ఆ ప్లస్ వన్ కంట్రీ ఎవరు అనేది. ఇక్కడ జవాబు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే ఏదో కాదు, మన భారత్, ఇండియా. ఇప్పుడు చైనా ప్లస్ వన్ మూవ్మెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది ఇండియా. మేక్ ఇన్ ఇండియా, ఇంకా ఆత్మనిర్భర్ భారత్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు విదేశీ కంపెనీలను ఇట్లా ఆకర్షించేస్తున్నాయి. యాపిల్, ఫాక్స్కాన్, పెగాట్రాన్, వెస్ట్రాన్ వంటి కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో తమ ఐఫోన్ అసెంబ్లీ యూనిట్స్ను కూడా ఏర్పాటు చేసేసుకున్నాయి. శాంసంగ్, జియోమి, డెల్, బాష్, కియా మోటార్స్ వంటి కంపెనీలు కూడా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తమ ఇన్వెస్ట్మెంట్ను మరింతగా పెంచేసుకుంటున్నాయి. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, ఇది ఇండియా ఎకానమిక్ గ్రోత్కి కొత్త దశ. ఎందుకంటే గ్లోబల్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్లో ఇండియా ఇప్పుడు చాలా ప్రధాన సెంటర్గా ఎదుగుతోంది. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా కూడా రికార్డు స్థాయికి చేరుతోంది. ఇండియాలో ఉన్న లేబర్ ఫోర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషను, ఇంకా పటిష్టమైనటువంటి టెక్ సపోర్ట్ ఇవన్నీ కలిపి మల్టీనేషనల్ కంపెనీలకు సరైనటువంటి ఒక డయాస్గా మారాయి. ప్రభుత్వం కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే పిఎల్ఐ స్కీమ్ ద్వారా తయారీ రంగానికి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి భారీగా సపోర్ట్ చేస్తుంది. ఇదే మార్పుతో వచ్చే ప్రయోజనాలు చాలా అపారంగా ఉన్నాయి. ఇండియాలో ఆపర్చునిటీస్ మరింతగా పెరుగుతాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతూ ఉంటుంది, ఎగుమతులు మరింత బలోపేతమవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత యాక్సిలరేషన్ అనేది వస్తుంది. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ చైనా ప్లస్ వన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోవడానికి ఇండియా దగ్గర ఇంకా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మరింత స్ట్రాంగ్ కావాలి. రోడ్స్, పోర్ట్స్, లాజిస్టిక్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తగ్గించుకోవాలి. ఇంకా చాలా ప్రొఫిషియన్సీ ఉన్న వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకా గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా మరింత యాక్సిలరేట్ చేయాలి. అలా జరిగితే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో ఇండియా ఫస్ట్ స్టేజ్లో నిలబడగలదు. చైనాపై ఆధారాన్ని తగ్గించడం అనేది కేవలం వ్యాపార వ్యూహం మాత్రమే కాదు, ఇది ప్రపంచ సప్లై చైన్ భద్రతకు కూడా చాలా చాలా అవసరం. ఇప్పటివరకు ప్రపంచం మేడ్ ఇన్ చైనాను చూసింది, కానీ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా వైపు మళ్ళుతోంది. ఈ ట్రెండ్ కేవలం కంపెనీల నిర్ణయం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎకనామిక్ బ్యాలెన్స్మెంట్లో కూడా ఒక రెవల్యూషనరీ చేంజ్ లాంటిది అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇండియాకు ఇది ఒక హిస్టారికల్ ఆపర్చునిటీ అంటున్నారు. ఇప్పుడు తీసుకునే పాలసీలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఇంకా ఇన్నోవేషన్స్ కానివ్వండి, మన దేశ భవిష్యత్తుని ఇప్పుడు నిర్దేశించబోతున్నాయి.